49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే సార్ రామ్నాథ్ గారు. నమస్తే అండి. సార్ నిన్న ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో ఎటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు, వీటన్నిటి గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే వ్యవసాయం గురించి కానీ, మహిళా సాధికారత, ఇలా రకరకాల అంశాల గురించి మాట్లాడడం జరిగింది. సో విద్యా వ్యవస్థని ముఖ్యంగా మనం తీసుకుంటే కనుక గతంలో ఎందుకు జరగలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు వచ్చాయో మనం అందరం చూస్తున్నాం. సో గతంలో ఇవన్నీ జరగకపోవడానికి అసలు కారణాలు ఏంటి? ఖచ్చితంగా ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మనం అందరి నోళ్ళల్లో నానుతున్నటువంటి అంశం నాడు నేడు. అంటే దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 44,000 స్కూళ్ళను రెనోవేట్ చేస్తాము అనేటువంటి ఫేస్లో వాళ్ళు ఒక 3 ఫేజ్ తీసుకోవడం జరిగింది. నేనేమంటా అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ పేదవాళ్ళకు అందకపోవడానికి కానీ, గవర్నమెంటు స్కూళ్ళల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడానికి కారణము దాదాపుగా 1980-85 నుంచి బీజాలు పడినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఆ రోజు కార్పొరేట్ శక్తులు మన రాష్ట్రంలోకి ప్రైమరీ విద్యలోకి ప్రవేశించడం ద్వారా సో కొంత గవర్నమెంట్ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఇంకా హానెస్ట్గా మనం మాట్లాడుకోవాలంటే గవర్నమెంట్లో కూడా విద్యా వ్యవస్థ ఒకప్పుడు చాలా బాగుండేది. అంటే 80s కానీ అంతకు ముందు కానీ మీరు వినింటారు, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ విషయాలలో గవర్నమెంట్ స్కూల్లో 5వ తరగతి జరిగినా కూడా వాడు డిగ్రీతో సమానము, చాలా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలడు, ఈరోజు వాడు డిగ్రీ చదివినా కూడా వాడు సరిగా ఏబిసిడీలు మాట్లాడలేడు అనేటువంటి ప్రమాణాలు చూసినాం. అంటే విద్యా ప్రమాణాలు గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చినాయి. అంటే మార్కులే ఒక ప్రాతిపదికన, ర్యాంకులే ఒక ప్రాతిపదికన విద్య జరగడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తి తగ్గిపోయింది. నేను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఒకసారి నేను లోకల్లో ఉన్న కొందరు గవర్నమెంట్ ఉపాధ్యాయులతో మాట్లాడినప్పుడు ఒక 5 years 10 years బ్యాక్, ఎందుకు ఈరోజు అందరూ కార్పొరేట్ సైడ్ వెళ్తున్నారు, ఇక్కడ వెళ్ళడం లేదంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అందరూ ఈ మార్కులు ఈ ర్యాంకుల గోలలో ఉన్నారు, ఆనెస్ట్గా మాట్లాడాలంటే గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థి చాలా స్వతంత్రంగా ఆలోచించగలడు అని చెప్పాడు. అంటే ఆ రోజు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ప్రైవేట్ స్కూల్కి పోయే విద్యార్థి భయంగా పోతాడు, మార్కులు రాకపోతే ఇక్కడ అమ్మా నాన్నలు కొడతారేమో అనే ఒక భయం ఉంటుంది, అక్కడ స్కూల్లో వాళ్ళు ప్రెజర్ పెడతారనే ఒక భయం ఉంటుంది. మనం చూస్తున్నాం చాలా ఆత్మహత్యలు జరగడాలు, ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ టైంలో చాలా చూసాం మనం రాష్ట్రంలో. అతను చెప్పిన మాట ఏంటంటే, మేము ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థికి స్వేచ్ఛ ఇస్తాము, అప్పుడు వాడు సొంతంగా ఆలోచించేటువంటి ఒక శక్తి ఉంటుంది, అందువల్ల గవర్నమెంట్ విద్యార్థులకి మంచి ఇండివిజువల్ థింకింగ్ ఉంటుంది, అంటే బట్టి కొట్టేటువంటిది కాకుండా ఓన్ థింకింగ్ ఉంటుంది అని చెప్పడం చూస్తే ఖచ్చితంగా నాకు అందులో కొంత వాస్తవం ఉంది అనిపించింది. ఎవరికైనా ఇప్పుడు నీకైనా మనకైనా కూడా మనం పనిచేసే చోట మనకి ఎంత స్వేచ్ఛ ఉంటే మనం అంత మోర్ యాక్టివ్గా పనిచేస్తాం, మోర్ ఇండిపెండెంట్గా పనిచేస్తాం, అప్పుడు మన యొక్క ఆలోచనలకు ఒక కార్యరూపం వస్తుంది అనేటువంటిది మనకందరికీ తెలుసు ఫండమెంటల్గా. సో ఒకప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో 80sకు ముందు ఆలోచిస్తే గురుకుల పాఠశాలలు, నవోదయ విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇలా ఒక విద్యా ప్రమాణాలు కొంత ఉండేవి. ఎప్పుడైతే కార్పొరేట్ శక్తులు మార్కెట్లోకి రావడము మనం చూసినాం, 10th క్లాస్లో మార్కులు ఎవరికి వస్తే వాళ్ళను వాళ్ళ ఇంటి దగ్గరికి కార్పొరేట్స్ రావడము, తర్వాత వాళ్ళను మా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నారని చెప్పి ప్రమోట్ చేసుకోవడము, ఇవంతా ఒక మార్కెటింగ్ మాయలో పడి మన పేరెంట్స్ కూడా ఇందులో తప్పు ఉంది. అంటే ఒకరు ఒక బాట చూపిస్తే అందరూ ఆ బాటలో పోతున్నారు. సో అలాంటి వాటికి భిన్నంగా ఈరోజు ఒక ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టే స్థాయికి ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళను మనం చూస్తున్నాం. అంటే వాటికి కారణం ఏంటి అంటే, ఇక్కడ గత 4 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి రిఫార్మ్స్, 4 ఏళ్ల నుంచి అక్కడ పడుతున్న అడుగులుగా మనం భావించాలి. సో ఆ అడుగులు ఒకసారి మనం ఏంటని అబ్జర్వ్ చేస్తే, విద్యార్థులకు కావాల్సినటువంటి సిలబస్ పెట్టడం, ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో జరిగిన ఒక మంచి ఏంటంటే, ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలకు మంచి పౌష్టికాహారం పెట్టాలనుకుంటారు. సో ఆ పౌష్టికాహారం కూడా ఈరోజు అందిస్తున్నారు. అంటే ఒకప్పుడు మధ్యాహ్న భోజనం అనేది ఒకటి ఉంది, అది కూడా మంచి పథకం, అది దేశంలో చాలా రోజుల నుంచి కూడా ఉంది. కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్నారు, వాళ్ళకు చిక్కీలు ఇస్తున్నారు, మెనూ కూడా ఏదో గోరుముద్ద అనే పేరుతో కూడా ఇస్తున్నారు. అంటే ఇక్కడ పౌష్టికారిక లోపం, ఒకసారి మీరు యుఎన్ రిపోర్ట్స్ కానీ యునెస్కో రిపోర్ట్స్ కానీ చూస్తే, దేశంలో చాలామంది పిల్లలు పౌష్టికార లోపంతో చనిపోవడము, వాళ్ళు బాగా పర్ఫామ్ చేయకపోవడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే 14 ఏళ్ల లోపు పిల్లలకు వాళ్ళకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్, అన్ని రకాల వాళ్ళకు మంచి అందుతే వాళ్ళ యొక్క థింకింగ్ పెరుగుతుంది. దానివల్ల రేపు భవిష్యత్ తరాలకు కొంత మనం బాటలు వేసినట్టుగా మనం భావించాలి. సో అయితే అంటే పిల్లల విషయాన్ని కూడా ఇప్పుడు అంటే వాళ్ళకి అమ్మఒడి అనేది ఒక ప్రోత్సాహకాలను అందించడం వల్ల తల్లులు కూడా పిల్లల్ని పనికి పంపించే విషయం దాన్ని పక్కన పెట్టేసి పిల్లలు చదువుకోవాలి, భోజనం మంచి పౌష్టికాహారంతో కూడిన భోజనం వాళ్ళకి పిల్లలకి స్కూల్లో దొరుకుతుంది, అలాగే పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అమ్మఒడి పథకం
వస్తుంది దాని కింద ఎంతో కొంత ఆర్థిక సహాయం లాగా వాళ్ళకి అంటే సహజంగా ఏంటంటే డ్రాప్ అవుట్స్ ఉంటాయి అనేటువంటి చర్చ కూడా మనం చూస్తాం. అంటే గ్రామాలలో ఏంటంటే మనకు ఎంత బాల కార్మిక నిర్మూలన చట్టం ఉన్నప్పటికీ కూడా అంటే 14 సంవత్సరాల లోపు పిల్లలను పనికి పంపకూడదు. ఖచ్చితంగా అది ఇట్ విల్ అట్రాక్ట్ పనిషబుల్ చట్టం ప్రకారం. కానీ ఊర్లలో పేద కుటుంబాలు 10 ఏళ్ళు వస్తూనే వాళ్ళు పనికి పంపిస్తే కొంత మావాడి ఎర్నింగ్ వస్తుంది, అరే ఈ చదివితే ఏమొస్తుంది లేరా ఉద్యోగులు వస్తాయా ఏమొస్తాయి, చదివిన వాళ్ళకే ఉద్యోగాలు రేవు అనేటువంటి కోణంలో కూడా గ్రామాలలో కొంత డ్రాప్ అవుట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత ఇంకా పై స్థాయికి పోవడానికి కూడా ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా వాళ్ళకు సరైన వనరులు లేకపోవడం వల్ల కూడా కొంత డ్రాప్ అవుట్స్ తగ్గి చాలామంది ఉన్నత విద్యా అవకాశాలను కోల్పోవడం జరుగుతుంది. సో ఇలాంటి వాటికి అన్నిటికీ ఈరోజు ఒక పునాది పడుతుంది. అంటే ఎవరో ఒక ప్రభుత్వం ఆలోచించాలి కదా. మనకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా ద ఫండమెంటల్ మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పాలకులకు. అంటే ఎవరైనా ఒక ప్రభుత్వం ప్రజలకు ట్రస్ట్గా వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క నీడ్స్ను చూడాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాల పైన ఉంటుంది. అంటే విద్యా వైద్యం చాలా రెండు కీలకం అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ యాంగిల్లో ఎక్కడన్నా రిఫార్మ్స్ జరిగాయా అంటే ఎంతసేపు ప్రైవేట్ పరం చేద్దాము, ప్రైవేటు యూనివర్సిటీలను తెద్దాము, ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళను చేద్దాము అనే ఆలోచనలు జరిగాయి తప్ప ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కూడా కార్పొరేట్ స్థాయిలో మారుద్దాము అనేటువంటి ప్రణాళికలు కానీ రిఫార్మ్స్ కానీ ఎక్కడా జరగలే ఈ గడిచిన 20 ఏళ్లలో. ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకం ద్వారా కొద్ది వరకు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ జరిగి ఆ రోజు చాలామంది బీటెక్, ఎంబీఏ, ఎంసీఏలకు దూరం అయ్యే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. తర్వాత మళ్ళీ ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ప్రైమరీ విద్య నుంచే కొంత అడుగులు పడ్డం చూస్తుంటే అంటే వీటి వల్ల ఏమవుతుందంటే ఈరోజు దీనిపైన కూడా చాలామంది విమర్శలు కూడా చూస్తున్నాం మనం. అంటే మీరు వసతులు ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఒక సైడ్ ల్యాక్ ఆఫ్ టీచర్స్ ఉంది, ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంది అనేటువంటి విమర్శలు కూడా మనం నిన్న సమ్మిట్లో చూసాం. అంటే ఇవన్నీ ఒక రోజులో పూర్తవు, ఎవరో ఒకరు మొదలు పెట్టాల. అంటే ఒక 2 అడుగులు పడాలి ఫస్ట్. సో ఈరోజు ఒక 2 అడుగులు పడడం వల్ల ఏమైంది అంటే పేదవాళ్ళ ఇళ్ళల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు కూడా మంచి యూనిఫాము, మంచి డ్రెస్సు, మంచి షూ వేసుకొని స్కూళ్ళకు పోవడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత జీవితంలో ఆశ గొప్పది. ప్రతి మనిషి హోప్తో బతకాల. సో ఆ హోప్ ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం ఈ గవర్నమెంట్ను, ఈ ప్రభుత్వాన్ని, ఈ ఏదైతే విద్యారంగంలో జరిగిన ఈ నాడు నేడు రిఫార్మ్ను మనం ఖచ్చితంగా ఆ కోణంలో చూడాలి తప్ప ఏదో ప్రతి దాంట్లో రంధ్రాన్వేషణ చేయాలా, ప్రతిపక్షం అంటే ఖచ్చితంగా ప్రభుత్వం పెట్టే ప్రతి పథకాన్ని విమర్శించాలా అనే ఒక కోణం ఉంది చూసారా, ఆ కోణం చాలా బాధాకరం అంటాను నేను. అలాగే పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ కూడా చదువు మీద వాళ్ళకి ఒక ఆసక్తిని పెంచే విధంగా, స్కూల్కి వెళ్తానని పిల్లలే చెప్పే విధంగా, అలా స్కూల్లో ఉన్న అట్మాస్ఫియర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చదువుకునే సంఖ్య పెరగడానికి కారణం కదా రామ్నాథ్ గారు. ఎగ్జాక్ట్లీ రైట్, మీరు అనేది చాలా మంచి పాయింట్. అంటే కోవిడ్కు ముందు ఏం జరిగిందంటే సహజంగా మనం అందరం స్కూల్స్కి వెళ్ళే వాళ్ళము, డైరెక్ట్గా మనకు ఫేస్ టు ఫేస్ టీచింగ్ జరిగేది, అంటే ఒక సాంప్రదాయమైనటువంటి టీచింగ్లో ఉండేవాళ్ళం. డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్లో మనకి ఏం జరిగింది అంటే సోషల్ డిస్టెన్స్ వల్ల ఒకరు కలిసేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అంటే సహజంగా నేను ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేయడం జరుగుతుంది. అంటే ఒక ప్రైవేట్ కంపెనీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అంటే మనకు ట్యాబ్ ప్రొవైడ్ చేస్తాడు, ఇంటర్నెట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాడు, ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తాడు, మనకు కావాల్సినటువంటి ఒక కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాడు. అంటే ప్రైవేట్ ఆపరేటర్ కనుక అంటే వాళ్ళకు ఒక రెవెన్యూ వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది క్లయింట్స్ నుంచి, మన నుంచి. సో ఇక్కడ వేరాజ్ ఏదైతే మీరు ఇందాక గవర్నమెంట్ స్కూళ్ళలో ట్యాబ్లు ఇస్తున్నారన్నారు, ఇది ఒక ప్రభుత్వానికి బడ్డన్తో కూడుకున్నటువంటి వ్యవహారం, చాలా లక్షల బడ్జెట్తో కూడుకున్న అంశం. కానీ అవన్నిటినీ లెక్క చేయకుండా ప్రభుత్వం 8వ తరగతి నుంచి వాళ్ళకు ట్యాబ్స్ ఇవ్వడం, వాళ్ళకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇవ్వడం, ఆన్లైన్ కంటెంట్, ఆఫ్లైన్ కంటెంట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఎవరైతే విద్యార్థులు చదువుకోవాలనే ఆసక్తి ఉంటుందో వాళ్ళు డివేట్ అవ్వకుండా ఖచ్చితంగా అక్కడ ఒక బ్రిడ్జ్ చేసినట్టుగా మనం భావించాలి. అంటే ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం, మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు విద్యను ప్రవేశపెట్టడంలో ఈ ప్రభుత్వం సక్సెస్ అయినట్టుగా, ఖచ్చితంగా మంచి స్టెప్స్ తీసుకున్నట్టుగా మనం భావించాలి. ఒకవైపు తల్లుల విషయానికి వస్తే సార్, తల్లులకేమో అమ్మఒడి ద్వారా పిల్లల్ని స్కూల్కి పంపించాలన్న ఆసక్తి తల్లులకి కలిగేలాగా, వాళ్ళ పిల్లలకి ఎలాగో మంచి భవిష్యత్తు వస్తుందని ఒక భరోసా పేరెంట్స్కి ఇక్కడ ఇచ్చినట్టు, అలాగే పిల్లలకేమో చదువు మీద ఆసక్తి పెరిగి వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటామన్నట్టుగా. సో తర్వాత ముందు పరిణామాలు ఎట్లా ఉన్నా కానీ దీన్ని కొనసాగింపుగా చేయాల్సిందే కానీ ఇంకా ఈ సిస్టమ్ని ఎవరు మార్చలేరు కదా. ఆ విధంగా ఖచ్చితంగా రేపు వచ్చే ప్రభుత్వాలు కూడా ఏంటంటే మిగతా ఏదైనా వేరే విషయాలలో కొద్ది వరకు ఏమైనా వాళ్ళు బడ్జెట్ కన్స్ట్రైన్స్, లేదంటే ఇది పథకం చేస్తే వాళ్ళకు క్రెడిట్ పోతుంది అన్నట్టుగా కొన్ని నీటిపారుదల ప్రాజెక్ట్స్, వేరే విషయాలలో కొంత ప్లానింగ్స్ మారుతాయేమో తప్ప విద్యా వ్యవస్థలో ప్లానింగ్స్ ఎవరు మార్చలేరు. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకు ఎన్ఈపీ పాలసీ ఉంది, 2030 ఎన్ఈపీ పాలసీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దానికి అనుసంధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ PE1, PE2 అని చెప్పి అడాప్ట్ చేసుకొని మారుస్తున్నారు. కాబట్టి ఒకసారి కేంద్ర ప్రభుత్వం
తీసుకొచ్చినటువంటి పథకానికి రాష్ట్ర పథకం కూడా కలిపి ఇంప్లిమెంట్ చేయడం వల్ల రేపు నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ కూడా వీటిని మార్చేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే నేను అంటున్నాను, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇస్తున్నారు, మేము వస్తే ఇంకా ఇద్దరికి కూడా ఇస్తాము అంటున్నారు. అంటే మొదలుపెట్టిన క్రెడిట్ ఎవరికి పోతుంది? ఈరోజు మనకు తెలుసు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకము ఈరోజు 15 లక్షలకు లిమిట్ పెంచినాము, 20 లక్షలకు లిమిట్ పెంచినాము అంటున్నారు. కానీ ఎప్పుడు అనుకున్నాం, మనం ఏమనుకుంటాం, ఆరోగ్యశ్రీ అంటే మొదట గుర్తొచ్చేది ఎవరు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో అందువల్ల నేనేమంటానంటే, ఎవరైతే మొదట ఒక రిఫార్మ్ని పునాది వేస్తారో వాళ్ళకే క్రెడిట్ తగ్గుతుంది అనేది నా భావన. సో ఆ విషయంలో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా నాడు నేడు ద్వారా గ్రామీణ పాఠశాలలు కార్పొరేట్ స్థాయికి ఎదిగాయి. ప్రైవేటు పాఠశాలలలో నో అడ్మిషన్స్ ఎలా ఉంటాయో, ఒక గవర్నమెంట్ పాఠశాలలో నో అడ్మిషన్ పెట్టే స్థాయికి విద్యా ప్రమాణాలు పెరిగినాయంటే ఖచ్చితంగా దానికి ఈ ప్రభుత్వం యొక్క కృషి ఉన్నట్టుగానే మనం చూడాలి. ఎస్, ఓకే సార్, థ్యాంక్ యూ.